నాగసాధులు అఘోరాలు. సో వీళ్ళు మహాకుంభమేళ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఎవరు తెలియదు, వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు అన్నట్టు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్కి రీచ్ అయిపోయినాం. పార్కింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆటోస్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి మీరు ఘాట్స్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోవాలి. సో బస్సు పార్కింగ్లో ఉంది, అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అన్నారు, కానీ ఆటో ఎక్కి ఆల్రెడీ 3 కిలోమీటర్స్ వచ్చినాం మేము. ఇంకా 2 కిలోమీటర్స్ అంటున్నారు. సో క్రౌడ్ చూడొచ్చు ఇక్కడ. సో మా డాడీని మీరు చూడలే కదా. సో మా డాడీ హాయ్ అప్ డాడీ. సో మా మమ్మీ. సో అందరు వెళ్తున్నారు ముంగట. అక్కాయలు హాయ్ చెప్పండి. చాయ్ బిల్లు కట్టలేదు. హాయ్ చెప్పండి అంకుల్. సో చూద్దాం ముంగట క్రౌడ్ ఉందా లేదా అని. సో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ మార్నింగ్ స్నానం చేసిరంట, క్రౌడ్ ఏం లేదని చెప్పారు. సో చూడాలి. ఈరోజు మోడీ వస్తున్నాడంట 11 o'clockకి. సో అందుకే క్రౌడ్ ఎక్కువ లేరు, అవాయిడ్ చేసిరంట. హ్యాపీ కుంభమేళా 2025. మంచిర్యాల నుంచి, శ్రీరాంపూర్ నుంచి, తిరియాన్ దగ్గర నుంచి అందరం కూడా వచ్చాము. చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాం కుంభమేళని. ఇంకా స్నానాల ఘాట్కి ఇంకా వెళ్ళలేదు. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాం. సో గైస్ చూడొచ్చు శ్రీరామచంద్ర తెలుగు ప్రైడ్. సో గైస్ 2 కిలోమీటర్లు అన్నారు, ఆల్రెడీ 3 కిలోమీటర్లు నడిచినాం. ఇంకేదో నడవాలో తెలియదు. అప్పటి నుంచి 2 అన్నారు. చూడాలి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నదో. సో క్రౌడ్ అయితే ఏం లేదు, క్రౌడ్ అంతా నార్మల్గా ఉంది. గైస్ చూస్తున్నారు కదా. సో చాలా ప్రశాంతంగా ఉంది, క్రౌడ్ ఎక్కువ ఏం లేరు. సో నార్మల్గా ఉంది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సో మంచిగా స్నానం చేసుకొని ప్రశాంతంగా పుణ్యస్నానం చేసుకొని పుణ్యం తెచ్చుకొని వెళ్ళిపోవచ్చు. సో మేము సంఘంకి వెళ్తున్నాం, సంఘం దగ్గర వెళ్ళి స్నానం చేస్తాం. ఇదే ప్లేస్ మన ఎవరు మోనాలిసా ని ఫేమస్ చేసింది. సో వాళ్ళు ఇక్కడనే అవన్నీ అమ్ముకునే వాళ్ళు. సో ఇదే అన్నట్టు ఆ ప్లేస్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ మైక్ అనేది మ్యూట్ అయిపోయింది. సో ఏం చెప్తున్నా అంటే త్రివేణి సంఘంలో స్నానం చేసినాం అయిపోయింది. సో క్రౌడ్ మాత్రం హెవీగా ఉండే. ఇప్పుడైతే మనం సాధువుల దగ్గరికి, అఘోరాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో త్రివేణి సంఘంలో ఏంటంటే మీరు మీ గోల్డ్ అవన్నీ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా దొంగలు ఉన్నారు అక్కడ. సో చూసుకొని జాగ్రత్తగా స్నానం చేసి బయటపడండి.
సో ఈ టెంపరీ బ్రిడ్జ్ ఉంది కదా, అది దాటితే మన అఘోరాలు సాధుస్ ఉంటారు. సో దీని లెఫ్ట్ సైడ్లో కూడా ఘాట్సే. సో ఇక్కడ కూడా మీరు ప్రశాంతంగా స్నానం చేయొచ్చు. ఓన్లీ త్రివేణి సంగమంలో దగ్గర మాత్రమే జనాలు అనేది ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే మీరు ప్రశాంతంగా స్నానం చేయొచ్చు. సో ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు అక్కడ కాదనుకుంటే ఇక్కడ కూడా చేయొచ్చు. సో చూడండి, ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఓన్లీ త్రివేణి సంగం దగ్గర మాత్రం చాలా క్రౌడ్ ఉండే. ఈ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా టెంపరీ బ్రిడ్జెస్ అన్నట్టు. సో ఇది క్రాస్ అయితే మనకి సాధువులు అఘోరాల వాళ్ళు ఉంటారు. సో ప్రజెంట్ అయితే మేము అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళినాక మీకు చూపిస్తా, చూడండి. సో చాలామంది ప్రయాగ్రాజ్లో మీరు 10 to 15 కిలోమీటర్స్ నడవాలి అని చెప్తున్నారు. సో అది నిజమా అబద్ధం అనేది నేను మీకు చెప్తా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోని. సో అదైతే 100% నిజం. మీరు ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది. సో పార్కింగ్ దగ్గర నుంచి మీరు ఆటో ఎక్కిన తర్వాత కొంచెం నడవాలి, దాని తర్వాత లోపల నడవాలి. సో ఇదంతా ఏంటంటే మీకు 10 to 15 కిలోమీటర్స్ నడుస్తున్నామని అనిపించదు, కానీ మీరు కంపల్సరీ నడుస్తారు సాధుస్ దగ్గరికి, అఘోరస్ దగ్గరికి. సో అదంతా తిరగాలంటే 10-15 కిలోమీటర్స్ కంపల్సరీ ఉంటుంది. సో కాకపోతే మీకు అనేది అది ఎఫర్ట్ అనేది అనిపించదు. సో ఎంత నడిచినా అని అనిపించదు. ఇంకోటి ఏంటంటే మీరు ప్రాపర్గా నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. స్మార్ట్ వర్క్తో మీరు ఫాస్ట్గా స్నానం చేసి ఈజీగా బయటపడవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మొత్తం తెలుసుకోండి. కంపల్సరీ మొత్తం మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో అక్కడిక్కడ అడిగి తిరగడం కంటే సో ముందే మొత్తం ప్లాన్ అంతా వేసుకొని ఎట్లా వెళ్ళాలనేది, త్రివేణి సంగంలో చేయాలా, నార్మల్ ఘాట్లో చేయాలా అనేది ప్లాన్ చేసుకోండి. సో నార్మల్గా అయితే చూపించిన కదా ఖాళీగా ఉంటుంది, జల్దీ అయిపోతుంది. త్రివేణి సంగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, తొక్కిసలాట కొంచెం ఎక్కువ ఉంది. సో అదైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. నడవడం మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో 10 కిలోమీటర్స్ అయితే పక్కా నడవాలి మీరు అదంతా తిరగాలంటే. సో లేదు అనుకుంటే కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది, డైరెక్ట్ స్నానం చేసి బయటికి వెళ్ళిపోవాలి. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. నడవడం కోసం అయితే భయపడకండి, ఈజీయే, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇలాంటి ఘాట్స్లో కూడా మీరు స్నానం చేయొచ్చు, దాంతో ప్రాబ్లం లేదు. సో వెనకాల కనిపించండి టెంపరీ బ్రిడ్జెస్ అన్నట్టు, ఓన్లీ కుంభమేళకే డిజైన్ చేసిరు అదంతా. ఆ వెహికల్ వస్తుంది చూడండి. సో అదంతా టెంపరీ బ్రిడ్జ్ అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు స్నానం అనేది జల్దీ అయిపోతుంది. టైం పెరిగే కొద్దీ జనాలు పెరుగుతూ ఉంటారు, చూసుకోండి. సో గైస్, చాలా నడిచిన తర్వాత మనకి సాధుస్ అండ్ అఘోరస్ ఉండే ప్లేస్ అయితే దొరికింది. సో ఈ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ టెంట్స్ లోపలనే వాళ్ళు ఉంటారు. సో ఒకసారి అయితే చూడండి మీరు మొత్తం. సో చూస్తున్నారు కదా, నా చెయ్యి ఫ్రోజన్ అన్నట్టు, చెయ్యి అట్లనే ఉంటుంది ఎన్నో ఇయర్స్ నుంచి. సో గైస్ చూస్తున్నారు కదా, నాగసాధులు అఘోరాలు. సో వీళ్ళు మహాకుంభమేళ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు, వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు అన్నట్టు. సో వీళ్ళు సాధన ఎక్కడ చేస్తారు అనేది, వీళ్ళు నివసించే ప్రదేశం అవన్నీ ఎవరికి తెలియదు. సో అవన్నీ సీక్రెట్, ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు అయిపోయిన తర్వాత. అంటే ఒకరికి కూడా ఒకరి దారి తెలియదు. సో ఎవరి రూట్ మ్యాప్ వాళ్ళకు ఉంటుంది, అట్లా వెళ్ళిపోతారు అన్నట్టు అప్స్కాన్. సో అట్లా మాయమైపోతారు అన్నట్టు. సో ఇప్పుడు కనిపించేది మహాకుంభమేళం టైంలోనే. తర్వాత आप किसी से भूले मिट के सिविल का पता पूछ कर चले हैं, यहाँ कप्तान सिंह आपका इंतजार कर रहे हैं। సో గైస్, మేము ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్తున్నాం. మనకు టైమ్లెస్ పెడతా చూడండి అందులోపు.
సో గైస్ ప్రయాగ్రాజ్కి మహాకుంభమేళకి మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ రావడం జరిగింది. సో వచ్చిరంట. సో సెక్యూరిటీ అంతా టైట్ చేస్తున్నారు. అండ్ సో బ్లాగ్ ఇక్కడితోనైతే ఎండ్ చేస్తా. సో ఇప్పుడు వెళ్ళి బస్సులోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసి నెక్స్ట్ వారణాసికి వెళ్ళిపోతాం. సో ఆ వ్లాగ్ సపరేట్ వస్తుంది. సో కీప్ వాచింగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో క్రౌడ్ ఉందని ఎవరు భయపడకండి, వచ్చి మంచిగా స్నానం చేసుకోండి. కొంచెం ప్రశాంతంగానే ఉంది. ఓన్లీ త్రివేణి సంగమం దగ్గర మాత్రమే క్రౌడ్ ఎక్కువ ఉంది. సో మీరు వచ్చి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.